నోట్లో వేస్తే కరిగిపోయే రవ్వ లడ్డూలని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంతో తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో నేను చూపించే విధంగా. మా అమ్మ అయితే 1/2 kg రవ్వతోనైతే ఇక్కడ చేసింది. మీకు కావాల్సి వస్తే మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇక్కడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తాయి మీకు కూడా. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఘీ వేసుకోవాలి. ఘీ కరిగిన తర్వాత రవ్వనైతే దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. మీరు ఘీ ఎక్కువ వాడాలి అని అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ వాడాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మామూలుగా వేసుకొని రవ్వను అయితే దాంట్లో వేసేసుకొని వేయించుకుంటుంది మా మమ్మీ. కింద అడుగు అంటకుండా మాడకుండా వేయించుకోవాలి. అది మంచిగా వేగింది అని అంటే మనకు బాగా స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ బయటకు వస్తుంది అని అంటే అది కరెక్ట్గా వేగినట్టే. బొంబాయి రవ్వని సరిగ్గా వేయించుకున్న తర్వాత అది కొంచెం రెడ్డిష్ కలర్లో మారుతుంది. రెడ్డిష్ కాకుండా బ్రౌనిష్ కలర్లో మారుతుంది. అట్లా అయిన తర్వాత మనమైతే దింపేసుకోవాలి స్టవ్ మీద నుండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్ స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. మీకు ఫ్లేవర్ ఎట్లా ఉంటే అట్లా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసిన్ పౌడర్ అంటే శనగపిండి వేయించుకోవాలన్నమాట. శనగపిండి వేయించిన స్మెల్ అయితే మనకు తెలుస్తుంది. ఆ శనగపిండి వేయించింది కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే బౌల్ని మనం స్టవ్ పైన పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ 1/2 kg బొంబాయి రవ్వకైతే 1 కప్పు వాటర్ వేసుకుంది. ఆ వాటర్లో అయితే 1.5 కప్పు షుగర్ వేసుకుంది. షుగరు ప్లస్ యాలకులు ప్లస్ కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవాలండి స్టవ్ పైన బౌల్లో. ఇక్కడైతే రవ్వని శనగపిండిని అయితే మనం కలిపేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకున్న ఈ పాకానికైతే తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఈ పాకంలో కూడా ఫ్లేవర్ కోసం కొంచెం ఘీనైతే యాడ్ చేస్తున్నది మా అమ్మ. మీరు కూడా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. ఘీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కుంకుమ పువ్వు కూడా వేస్తుంది అమ్మ. కుంకుమ పువ్వు వేసుకోవడం అనేది ఆల్టర్నేట్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంత ఖచ్చితం మస్ట్ వేసుకోవాలన్నట్లు ఏం లేదు. ఈ కుంకుమ పువ్వు అయితే జమ్మూ కాశ్మీర్ నుండి తీసుకొచ్చిండ్రండి. ఒక్కో బాక్సు 600-700 ఏమో పడింది. పాకాన్ని అయితే మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటనివ్వకుండా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఇక్కడైతే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో బేసిన్ పౌడర్లో మా అమ్మ అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేస్తుంది. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. ఇట్లా అన్నీ ఒకేసారి కలిపేసుకున్న తర్వాత అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇవి చేసేటప్పుడు మా పాప కూడా పక్కనే ఉంది. తను బయట ఫుడ్ అస్సలు ఇష్టపడదు. ఇంట్లో చేసినవే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. ఇదైతే కలిపేసుకున్న తర్వాత మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు తీగ పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. స్టవ్ పైన మరుగుతున్న పాకాన్ని అయితే ఇక్కడైతే చూస్తుందమ్మా తీగ పాకం అయితే వచ్చింది అంటుంది. తీగ పాకం అయితే వచ్చిన తర్వాత దీంట్లో మనం కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కావాల్సి వస్తే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ పౌడర్ని అట్ ద సేమ్ టైం పాకాన్ని అయితే మనం మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలండి. మెల్లిగా కలుపుకోవాలి. తీగ పాకం కదా, చేయి మీద పడితే ఇబ్బంది అవుతుంది. మెల్లిగా మొత్తం కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇది కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేడి ఉన్నప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes వరకు మనం ఆరబెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes ఆరితే ఇది కొంచెం గట్టి పడుతుంది. మరీ అంత గట్టి పడొద్దు, మరీ అంత చల్లగా కూడా అయిపోవద్దు. గోరువెచ్చగా ఉండాలి, లడ్డు కట్టడానికి రావాలి సరిగా. ఆ విధంగా అయితే మనం దీన్ని ఆరబెట్టుకోవాలి ఒక 5 to 10 minutes వరకు. 5 to 10 minutes ఆరిన తర్వాతనైతే మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత మనకు లడ్డు కట్టడం ఈజీ అవుతుంది.
మరీ ఇంకా లిక్విడ్గా ఉంటే మీరు ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడైతే మా అమ్మ స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే మరీ చల్లగా అయిపోతే లడ్డు రావు సరిగా. దానికోసం అయితే కొన్ని వాటర్ పక్కన తీసుకోవాలి, కొన్ని చేతులకు వాటర్ అంటించుకుంటూ కట్టుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ అంటించుకుంటూ కట్టుకోవాలి మనం. ఇక్కడైతే చూడొచ్చు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి. ఇవైతే విలేజ్ స్టైల్లో అండి, మేమైతే ఇట్లానే చేసుకుంటాము. చాలా హెల్తీ ప్రాసెస్ ఇదంతా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయో. మీకు ఇంకా ఏ రెసిపీ అన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తా వీడియో దానిపైన. లాస్ట్కి మా అమ్మ అయితే సెట్ చేసేసుకుంటుంది వాటిని మంచిగా రౌండ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel for more informative videos.